నమస్కారం సార్. కాగితాల సంగతి తర్వాత ముందు లోడేమిటో చూపించు. కోడిగుడ్లు సార్. కోడిగుడ్లో పాముగుడ్లో చూస్తే కదరా తెలిసేది. పదా త్వరగా తీ. ఏమిటి సార్ నన్ను అనుమానిస్తున్నారా? నువ్వేమన్నా హరిశ్చంద్రుడు తమ్ముడు అబే? అబ్బా ఏముందిరా ఇందులో? పచ్చసోనా తెల్లసోనా సార్? ఆ మాత్రం మాకు తెలియదురా దొంగ నా కొడక. కానిస్టేబుల్ సార్, ఇందులో ఏదో ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది. నువ్వు చూడు. అమ్మో ఏదో ఉంది సార్. ఏముందిరా ఇందులో? కోడిగుడ్లో ఏముంటుంది సార్? ఏమీ లేదా సార్? ఏమిటి సార్ అన్యాయం? సార్ సార్ కావాలంటే 4 గుడ్లు తీసుకోండి అంతేకాని. ఏంట్రా నువ్వు నాకు లంచం ఇస్తావా? అయితే నువ్వు తప్పుడు పని చేస్తున్నావు అన్నమాట. సార్ అన్యాయం సార్. ఏం బే ఫారెన్ వాచీలు కోడిగుడ్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నావా? కోడిగుడ్లోకి వాచ్ ఎలా వెళ్తుంది సార్? పూర్ణంలోకి పప్పు ఎలా వచ్చిందని బ్రిటిష్ వాడికి అనుమానం వచ్చిందట. ఇండియా కోడిగుడ్లో ఫారెన్ వాచీ పెట్టి ఎలా స్మగ్లింగ్ చేస్తున్నావని నాకు అనుమానం వచ్చిందిరా. నమస్తే సార్. ఎంత తాగేవరా నోరింత కంపు కొడుతుంది? ఏమిటి సార్ మీరనేది? నేను తాగానా? లేకపోతే నేను తాగానా? నీ అబ్బా ఏంట్రా ఎదురు చెప్తున్నావు? తాగరా తాగరా ముసలి నా కొడక. ఏరా పీకల దాకా తాగి పోలీస్ జీబుని గుద్దుతావా ముసలి నాయాల? కుదరదు పెట్టయ్యవయ్యా ఫోను. నీకే తీసుకో. ఏమిటి సార్ ఇది? గుట్టు చప్పుడు కాకుండా 2 డ్రైవర్లు లోపలికి దోచేస్తే పాత టైర్ బహుమానంగా ఇస్తారా? ఏమన్నావు? టైరా? నీకిచ్చింది పాత టైరా? మా లక్ష్యం చూడంగానే మొహం వెలిగిపోతుంది. సార్ ఈ డబ్బంతా నీకే. ఇదే 1960 అయితే పక్కకు పిలిచి లంచం ఇచ్చేవారు. 1970లో బల్ల కింద చెయ్యి పెట్టిచ్చేవారు. 1980లో అందంగా కవర్లో పెట్టి అందించారు. నాది 1990 స్టైల్ సర్ప్రైజ్ ప్యాకేజ్. ఏమిటి సార్ ఇక్కడ కాకా హోటల్ వెలిసింది? సారాయి సార్, చుక్క ముక్క 2 ఉన్నాయి సార్. వేసుకుంటే ఎదవ శరీరం ఎక్కడికి వెళ్ళిపోద్దో మరి. వేసుకుంటే కక్కుని చస్తావు. మనం వస్తున్నామని తెలిసి వీడెవడో కల్తీ సరుకు పెట్టాడు. ఇవన్నీ తీసి అవతల పారేయ్. నేతాజీ అంటే మీరేనండి? అవును. అయితే ఏంటి బే? అయ్యి బాబాయ్ ఏంటంటారేంటండి? మీకోసం ఎదురు చూస్తున్నాండి బాబు. మీరు వస్తే ఇవన్నీ పెట్టమన్నారండి బాబు. సారా సాలేదనుకోండి లారీలోంచి తెచ్చేస్తానండి. చికెన్ సాలపోతే లారీ వేసుకెళ్ళి చికెన్ 65, మటన్ 56, మడిసి 96 తెచ్చేస్తానండి. మనిషి 96? ఏం బే వేళాకోళంగా ఉందా? రై వీడిని జీప్ ఎక్కించండి. మనిషి 96 అంటే ఎత్తి కొడితే హెడ్ లైట్ బద్దలై 96 ముక్కలు అవుతుందని. ఎవడరా నువ్వు? లారీ డ్రైవర్ని.
ఏదో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నట్టు చెప్పావే. ఇద్దరు తిప్పేది చక్రమే కదా, కాకపోతే ఆయన రాజకీయ చక్రం, మనం లారీ చక్రం. నార్మల్ ఏంటి బే నడి రోడ్డు మీద న్యూసెన్స్? మీకు పార్టీ ఇద్దామని. ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. మీరు అమాయకులైన మా లారీ డ్రైవర్లను స్మగ్లర్లు గాను తాగుబోతులు గాను ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చటపడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాను. వాళ్ళనే ఊరికి అరెస్ట్ చేయలేదు. వాళ్ళు స్మగ్లర్లు తాగుబోతులు అనడానికి మా దగ్గర తగిన ఆధారాలున్నాయి. మీ డిపార్ట్మెంట్ తలుచుకుంటే హరిశ్చంద్రుడి చేత అబద్ధం, సతీ సావిత్రి చేత వ్యభిచారము చేయించగలరు. పోలీస్ ఆఫీసర్ అయి ఉండి తాగి జీప్తో నా లారీ గుద్దుతావా? ఏమిటి సార్ ఈ అన్యాయం? మీ చేతికి సంఖ్యలు వేసింది ఎవరండి? నేనే వేశాను. వీళ్ళిద్దరూ ఫుల్ గా ముందు కొట్టి దారిలో ఆగున్న నా లారీని గుద్దారు. అదేమిటని అడిగితే నా మీద తిరగబడి నన్ను చంపపోయారు. వీళ్ళు తాగి ఆయన హత్య చేయబోతుండగా నేను కళ్ళారా చూశాను. కేసు రాసుకోండి. రాయకపోతే ఈ తాళం చెవి నా దగ్గరే ఉంటుంది. కేసు రాస్తే కోర్టులో కలుద్దాం, లేకపోతే మీ ఎస్ఐకి పడ్డ సంఖ్యలు మీ ఎస్పీ గారే తీస్తారు. ఏంటట తడిగడుతున్నారు? నేనేం పారిపోను. నీ పొగరు స్టేషన్ లో వదిలిస్తాం రా. చొక్కా వదులు. ఆడెవరనుకున్నారు? వదలవయ్యా. ఎక్కువగా మాట్లాడితే నిన్ను జీపేకిస్తాం. కమాన్. ఇతనే సార్ నాకు సంఖ్యలు వేసింది. ఎంత పొగరా నీకు? మిస్టర్, అతను ఎవరో తెలిసే చెయ్యెత్తావా? చెయ్యి ఎత్తలేదు, ఎత్తిన చెయ్యి నాపాను. లారీ డ్రైవర్ కి ఇంత పొగరు పనికిరాదు. పోలీస్ గుండొచ్చా సార్ పొగరు? షటప్. తొందరపడి రైచోమాకండి, బ్యాటరీ వీక్ అయిపోతుంది. ఆగండి. ఒక డ్రైవర్ ని లోపల పెడితే మిగతా డ్రైవర్లు ఊరుకుంటారనుకున్నారా? రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. రెచ్చగొట్టే స్లోగన్స్ ఇస్తే మీ అందరినీ అరెస్ట్ చేస్తాను. ఎంతమందిని చేస్తారు? సాయంత్రానికి ఆంధ్ర మోటార్ సర్వీస్ అంతా స్టేషన్ ఎదురుగా ఉంటుంది. ఎంతమందిని జైల్లో పెడతారు? సార్, వాళ్ళ పరిస్థితి చూస్తుంటే తెగించి వచ్చినట్టుంది. ఎందుకైనా మంచిది కలెక్టర్ గారిని సంప్రదించండి. వెనక్కి తిరిగిన ఎస్పీ, వెనక్కి తిరిగిన ఎస్పీ, వెనక్కి తిరిగిన ఎస్పీ. పోలీస్ జులుం, పోలీస్ జులుం. గుడ్ మార్నింగ్ కలెక్టర్ గారు. ఇక్కడ లారీ డ్రైవర్లంతా పోలీస్ స్టేషన్ అటాక్ చేశారు. చాలా గొడవ ఎట్టుంది. మీరు ఫైరింగ్ ఆర్డర్స్. ఓకే ఓకే. మీరు కలెక్టర్ని పిలిచినా మంత్రిని పిలిచినా లాభం లేదు ఎస్పీ గారు. సార్, నా సంఖ్యలు తీయించండి. మిస్టర్, తాళం చెవిపో. కలెక్టర్ గారిని రానివ్వండి, వారి చేతికే ఇస్తాను. పోలీస్ జులుం, పోలీస్, పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్, 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 పోలీస్ జులుం. వచ్చిందో వచ్చింది, వచ్చిందో వచ్చింది, వచ్చిందో వచ్చింది. అబ్బో, మీ చూపులకు భయపడే రకం కాదులేండి మేము. మర్యాదగా మా డ్రైవర్ వదిలిపెట్టండి, లేకపోతే అంతకంటే పవర్ గా చూస్తాం మేము. కలెక్టర్, కలెక్టర్, మేడం మీరు లోపలికి రండి. కలెక్టర్, 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 కలెక్టర్. వాట్ ఇస్ దిస్? ఇతను ఎస్ఐకి సంకెళ్ళు వేసి తాళం చెవి జేబులో వేసుకున్నాడు. అరెస్ట్ చేస్తే డ్రైవర్లందరినీ పోగు చేసి అల్లరి చేయిస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక లారీ డ్రైవర్వి చట్టంతో ఆడుకుంటావా? మేడం, మైండ్ యువర్ టంగ్. నువ్వు చదువుకున్నావా? పరాయి భాషలో మాట్లాడితే నా మీద మీకు గౌరవం పెరుగుతుందా? ఇక్కడ పాయింట్ గౌరవం అగౌరవం మీద కాదు. ఒక పోలీస్ ఆఫీసర్ కి సంఖ్యలు వేసే అధికారం నీకెవరిచ్చారు? కాకి బట్టలు వేసుకున్నంత మాత్రాన నిరపరాధుల్ని అపరాధుల్ని చేసే అధికారం ఈ పోలీసులకు ఎవరిచ్చారు? వాట్ యు మీన్? ఎస్, తాగడం అలవాటు లేని ఆ గురుమూర్తిని తాగి తన జీపు గుద్దాడని అరెస్ట్ చేశాడు మీ ఎస్ఐ. కోడిగుడ్లలో వాచీలు స్మగ్లింగ్ చేస్తున్నాడని ఆ వెంకటపతిని అరెస్ట్ చేశాడు మీ ఎస్ఐ.
కోడిగుడ్డులో ఎవడైనా వాచి పెట్టగలడా మేడం? పెట్టగలిగితే చెప్పండి, మీ ఎస్ఐ పేరు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిస్తాను. ఇస్ ఇట్ ట్రూ? ఎస్ మేడం. నో మేడం. షట్ అప్. అతన్ని ఎన్ని తిట్టినా ప్రయోజనం లేదు మేడం. తన దగ్గర పనిచేసే లారీ డ్రైవర్లు ఓనర్లు అయ్యారన్న కడుపు మంటతో వాళ్ళిద్దరిని కేసులు ఎరికించమని ఈ ఎస్ఐని లంచంతో కొట్టింది శ్రీ కనకదుర్గ లారీ సర్వీస్ యజమాని రంగనాయకుడు. రే, పొజిషన్ చూస్తుంటే మన గురిని లోపల తంతున్నట్టున్నారా? ఎందుకైనా మంచిది పోలీస్ స్టేషన్ మీద పడి దాడి చేద్దాం పదండి. అడుగు ముందుకేసారంటే లాఠీలు ఎగుస్తాయి. కెట్టి కొట్టానంటే ఆత్మకూరులో పడతా. పోలీస్ జులుం! పోలీస్ జులుం! ఆవేశపడకండి. మీకు న్యాయం చేయడానికే మేము ఇక్కడ ఉన్నాం. దౌర్జన్యం చేస్తే కాల్పులు జరుపుతారు, జాగ్రత్త. మాకు ప్రాణాలు అక్కర్లేదు, న్యాయం కావాలి. మా బాలయ్యని, గురుమూర్తిని, వెంకటపతిని విడిచిపెట్టండి, లేదా ఆగండి. కర్రలు రాడ్లు ఉపయోగించే సంస్కారం లారీ డ్రైవర్లది కాదు, గోండాలది. మీరంతా నిశ్శబ్దంగా ఉంటే బాలమురళిని బెయిలిచ్చి బయటికి తీసుకొస్తాను. అరెస్ట్ అయిన వాళ్ళందరికీ న్యాయం చేస్తాను. ఎస్పీ గారు. ఎస్ మేడం. ఆ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయండి. అతన్ని సస్పెండ్ చేస్తే మా డిపార్ట్మెంట్ పరువు పోతుంది మేడం. ఇప్పుడు మనకు కావాల్సింది పరువు ప్రతిష్టలు కాదు, న్యాయాలు. అతన్ని సస్పెండ్ చేసి వీళ్ళని రిలీజ్ చేయండి. ఓకే మేడం. ఆఫ్ కలెక్టర్ గారు, హ్యాట్స్ ఆఫ్. న్యాయస్థానంలో ధర్మదేవత బొమ్మ కనిపించకపోతే ఏమైపోయిందా అనుకున్నాను. ఇక్కడ వెలిసిందన్నమాట. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యుండి కూడా ఈ లారీ డ్రైవర్ కి బెయిల్ ఇవ్వడానికి వచ్చాను అంటే అతని క్యారెక్టర్ ఎలాంటిదో కాస్త అర్థం చేసుకోండి. ఎనీవే, వాళ్ళు నిర్దోషులను మీరే నిర్ణయించి విడుదల చేస్తున్నందుకు నా అభివందనలు. ఈ ఎస్ఐని సస్పెండ్ చేస్తే నా శుభాభివందనలు. ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి. అండర్స్టాండ్? ఎస్ మేడం. చెప్పండి చెప్పండి చెప్పండి. నువ్వుండు. రై, లాయర్ గారిని తీసుకొచ్చింది ఎవరు? నేనే గురు. సన్నాసి, ఆయన కొడుకును కొట్టారని తెలిస్తే ఎంత బాధపడతారు.